రైళ్లలో ఆకతాయిల ఆగడాలు విపరీతంగా పెరిగిపోయాయి. వైజాగ్ రైల్లో ప్రయాణిస్తున్న నర్సింగ్ విద్యార్థినిపై గుర్తు తెలియని దుండగుడు అర్ధరాత్రి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. విజయవాడ నుంచి విశాఖపట్నానికి ప్రయాణం చేస్తున్న 12864 బెంగళూరు హౌరా రైల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో గాఢ నిద్రలో ఉన్న విద్యార్థినిపై చేతులతో ప్రైవేట్ పార్ట్స్ పైన యువకుడు టచ్ చేస్తున్నట్టు విద్యార్థిని గుర్తించింది. వెంటనే మేల్కొని అగంతకుణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా పారిపోయే క్రమంలో పక్క కంపార్ట్మెంట్లో ఉన్న ఏఐఎస్ఎఫ్ నాయకులు అలర్ట్ అయి అతన్ని పట్టుకున్నారు. వెంటనే ఆర్పీఎఫ్కు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని విశాఖలో అరెస్ట్ చేశారు. రైల్వే శాఖ సిబ్బంది రైళ్లలో ప్రయాణిస్తున్నటువంటి ప్యాసింజర్ దగ్గర టికెట్లు చెక్ చేయడంలో ఉన్న శ్రద్ధ, ప్రయాణికులకు భద్రత కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. ట్రైన్ నెంబర్ 12864లో ఈరోజు ఒక ఆడపిల్ల విద్యార్థిని ఈరోజు రాత్రిపూట 2 గంటల సమయంలో నిద్రిస్తుంటే చాలా నిద్ర సమయంలో ఉన్నటువంటి ఇలాంటి వెధవలు వారిపైన అత్యాచారాలకు పాల్పడడానికి చాలా సిగ్గుచేటు. ఇక్కడ టీసీలు ట్రైన్లో టికెట్లు చెక్ చేయడానికి పరిమితం అవుతున్నారు, కానీ సెంట్రల్ సిబ్బంది ఇక్కడ కంపార్ట్మెంట్ లో వాళ్ళకి ఎలాంటి వసతులు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, దొంగలు వస్తున్నారా, ఇలాంటి ఎదవలు వస్తున్నారని కూడా ఎక్కడ కూడా కంట్రోల్స్ లో విఫలం చెందారు. కాబట్టి కావున వెంటనే ఇలాంటి పనులకు పాల్పడకుండా ఉండాలంటే సెంట్రల్ సిఆర్పీఎఫ్ వాళ్ళు ఇక్కడ ఈ కంపార్ట్మెంట్ లో వెంటనే తగిన చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు డ్యూటీ చేస్తూ ఉండే పద్ధతిలో ఏర్పాటు చేయాలని కూడా ఏఐఎస్ఎఫ్ గా మేము కోరుకుంటే ట్రైన్ నెంబర్ 12864లో ఈరోజు ఒక ఆడపిల్ల విద్యార్థిని ఈరోజు రాత్రిపూట 2 గంటల సమయంలో నిద్రిస్తుంటే చాలా నిద్ర సమయంలో ఉన్నటువంటి ఇలాంటి వెధవలు వారిపైన అత్యాచారాలకు పాల్పడడానికి చాలా సిగ్గుచేటు. ఇక్కడ టీసీలు ట్రైన్లో టికెట్లు చెక్ చేయడానికి పరిమితం అవుతున్నారు, కానీ సెంట్రల్ సిబ్బంది ఇక్కడ కంపార్ట్మెంట్ లో వాళ్ళకి ఎలాంటి వసతులు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, దొంగలు వస్తున్నారా, ఇలాంటి ఎదవలు వస్తున్నారని కూడా ఎక్కడ కూడా కంట్రోల్స్ లో విఫలం చెందారు. కాబట్టి కావున వెంటనే ఇలాంటి పనులకు పాల్పడకుండా ఉండాలంటే సెంట్రల్ సిఆర్పీఎఫ్ వాళ్ళు ఇక్కడ ఈ కంపార్ట్మెంట్ లో వెంటనే తగిన చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు డ్యూటీ చేస్తూ ఉండే పద్ధతిలో ఏర్పాటు చేయాలని కూడా ఏఐఎస్ఎఫ్ గా మేము కోరుకుంటే ట్రైన్ నెంబర్ 12864లో ఈరోజు ఒక ఆడపిల్ల విద్యార్థిని ఈరోజు రాత్రిపూట 2 గంటల సమయంలో నిద్రిస్తుంటే చాలా నిద్ర సమయంలో ఉన్నటువంటి ఇలాంటి వెధవలు ఈవేళ ఏపీ